ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఫీజుతో మరోసారి ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులు లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఫీజు చెల్లింపుతో 25% చెల్లింపుతో లేఅవుట్ల రెగ్యులరైజేషన్ చేసుకోవాలని నల్గొండ నగర కమిషనర్ శరత్ చంద్ర సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూములను క్రమబద్ధీకరించేందుకు చేపట్టిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఫీజుల్లో మరోసారి ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. జిల్లాలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఫీజు చెల్లింపుల్లో 25% చెల్లింపుతో లేఅవుట్ల రెగ్యులరైజేషన్ తీసుకోవాలని నల్గొండ నగర కమిషనర్ శరత్ చంద్ర సూచిస్తున్నారు. దీంతో మధ్యతరగతి ఫ్లాట్ యజమానులకు భారీ ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. జూలై 31 వరకు రాయితీ గడువును వినియోగించుకుని ఫీజు చెల్లించి ప్రభుత్వం కల్పించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత మరో నెల రోజుల పాటు పొడిగించారు. జిల్లాలో కొంతమంది దరఖాస్తులు ముందుకు వచ్చినా చిన్న చిన్న లోపాలతో దరఖాస్తులు పెండింగ్లో చూపటంతో నిరాశపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి 25% రాయితీతో అవకాశం కల్పించడం ద్వారా షార్ట్ఫాల్ను సరిచేసుకుని క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. అనుమతి లేని ప్లాట్లు, లేఅవుట్లు క్రమబద్ధీకరణ కోసం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో 25% రాయితీ నిర్ణయంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం భావించిన అనుకున్న దరఖాస్తులు నామమాత్రంగానే ముందుకు వస్తున్నాయి. నల్గొండ నగర కార్పొరేషన్ పరిధిలో 36,744 ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తులు రాగా 24,574 మంది ఫీజులు చెల్లించారని కమిషనర్ తెలిపారు. ఇందులో 7,797 దరఖాస్తులు క్లియర్ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్కు సంబంధించి 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తులు సద్వినియోగం చేసుకోవాలని ముందుకు రావడంతో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో భూముల ధరలు ఆశాజనకంగా లేకపోవటం, అమ్మకాలు లేకపోవటం, భూ సంబంధిత వివాదాలు, కేసులపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవటం వంటి కారణాలతోనే దరఖాస్తులు ముందుకు రావటం లేదని భావిస్తున్నారు. చాలా మంది రియల్టర్లు అనుమతి లేని లేఅవుట్ ప్లాట్లు కొన్నవారు 10,000 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత 1,000 రూపాయల చొప్పున చెల్లించారు. ప్రస్తుతం రాయితీతోనైనా ఎల్ఆర్ఎస్ ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఒక్కో ప్లాటుకు గత మార్కెట్ ధరకు అనుగుణంగా కనీసం 20,000 నుంచి 50,000 వరకు ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2020 వరకు ఎవరైతే దరఖాస్తు చేసి ఉన్నారో అట్టి దరఖాస్తుదారుల అనాథరైజ్డ్ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని 2020ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళని స్పెషల్ డ్రైవ్ ద్వారా గత నెలల్లో పూర్తి చేయమని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు. దాని ప్రకారం గత సంవత్సర కాలంగా ఈ పని నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటికీ చాలామంది క్లియర్ అయినా ఇంకా కూడా చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన నగరపాలక సంస్థలో నల్గొండ విషయానికి వచ్చినప్పుడు 36,744 మంది దరఖాస్తు చేయగా దీంట్లో ప్రాసెస్ చేసి ఫీజు చెల్లించిన వాళ్ళు 24,576 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ కూడా ఇచ్చాం. వీళ్ళంతా కూడా వీళ్ళలో 7,797 మంది ఫీజులు చెల్లించి ఉన్నారు. ఎవరైతే ఫీజు చెల్లించారో వాళ్ళ అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది, వాళ్ళకు ఆర్డర్ కూడా జనరేట్ వెళ్తుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా 3 ప్రభుత్వ శాఖలు కలిసి వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. ఒకటి మున్సిపల్ డిపార్ట్మెంట్ అయితే, మరొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇంకొకటి రెవెన్యూ డిపార్ట్మెంటు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చూస్తుంది, ప్రభుత్వ భూములని వాళ్ళ పరిధిలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు చెరువులు, కుంటలు, వాళ్ళకి సంబంధించిన నాలాసు, ఆ ఇరిగేషన్ సంబంధమైన కూడా వాళ్ళు చూస్తారు. ఓవరాల్గా మిగతాది మేము చూస్తాం. మిగతాది అంటే పట్టా ల్యాండ్స్ని, అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏవైనా వాటిని పరిశీలించే కార్యక్రమాన్ని మేము చూస్తాం. ఈ 3 శాఖల సమన్వయంతో ఈ 3 లాగిన్లో ఫైనల్ అయినాక కమిషనర్ లాగిన్కి వస్తుంది. కమిషనర్ లాగిన్ నుంచి అప్రూవల్ ఇచ్చి వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫీజు చెల్లిస్తారో నిర్ణీత ఫీజు ఏదైతే జీవో నెంబర్ 131 ప్రకారం వాళ్లకు ఫీజులు చెల్లిస్తారు. ఫీజులు చెల్లించే దాని ప్రకారం వాళ్ళకు ప్రొసీడింగ్ కూడా జనరేట్ అవుతుంది.
తద్వారా ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 3 లాగిన్లు ప్లస్ కమిషన్ లాగిన్ తోటి కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ బీఆర్ఎస్ ప్రక్రియనే హైకోర్టు తప్పుబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అనుమతులు ఇస్తే అక్రమ నిర్మాణాలు లక్షలాదిగా పెరిగిపోతాయి, వందలు వేలు కాదు. అంటే ఎవడైనా ఆయనకి ఏమొస్తుంది ఇండికేషన్ అంటే మనము అంటే రెగ్యులరైజ్ చేయించుకుంటామంటే ఏదైనా అడ్డగోలు కట్టేసి అది ప్రభుత్వ నిబంధన అనుకూలంగా ఉన్నాయనుకో కోర్టుకు పోతాడు. కాబట్టి ఆ కోర్టు ఏం చేసింది, అసలు ఈ ప్రక్రియే పూర్తిగా తప్పు, అసలు బీఆర్ఎస్ అనేది ఇవ్వడానికే వీలు లేదని చెప్పి ఎన్నడో దాన్ని కొట్టేసింది. ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ అనేది ఫర్ ఎవర్ నా అంచనా ప్రకారం ఇంకెన్నడూ కూడా రాదు. అది ఉన్నది ఎల్ఆర్ఎస్ ఒకటే. ఈ ఎల్ఆర్ఎస్లో ప్రభుత్వ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఇది గతంలో కూడా 2-3 సార్లు వచ్చింది, మనకు తెలిసిన విషయమే. లేటెస్ట్గా 2020 నడుస్తుంది. దీని తర్వాత కూడా మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే అనాథ లేఅవుట్స్ ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేయడమే ఈ స్కీమ్ ఉద్దేశం. దీనివల్ల వాళ్ళకి అన్నీ కూడా హక్కులు వస్తాయి, నిర్మాణం చేసుకోవడం పర్మిషన్లు వస్తాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ప్రజలకు చాలా మేలు చేసేటువంటి కార్యక్రమంగానే భావిస్తాం. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్కు మళ్ళీ ఇంకో సదవకాశం వచ్చింది. మే 1 నుంచి జూలై 1 వరకు ఇంతకుముందు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ సదవకాశాన్ని 25% రాయితీ ఇస్తుంది, ఉపయోగించుకోండి. దీనికోసమని ప్రభుత్వం జీవో 131 రిలీజ్ చేసింది. దానిలో భాగంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ని మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోవడానికి మంచి ఛాయిస్ ఇచ్చింది. పట్టణ ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదించవచ్చు. మరొకసారి తెలియజేస్తున్నా, 2026 మే 1 నుంచి జూలై 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. ఇప్పటికే గత ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన సడలింపులకు కొనసాగింపుగా ఇది ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము మరొకసారి సదవకాశం ఇచ్చినట్టు డీటీసీపీ నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి కానీ మన నూడా నుంచి కానీ ఈ సదవకాశం ఉంది. నల్గొండ ప్రజలు ఎల్ఆర్ఎస్ని పూర్తి చేసుకొని ఈ అవకాశం ఉపయోగించుకోవాలని చెప్తున్నాను.